హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి 150 కోట్ల రూపాయలు ఖర్చయితే విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు మాత్రం 400 కోట్ల రూపాయలు ఖర్చయింది. అంబేద్కర్ ను అడ్డుగా పెట్టుకుని అధికార ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందంటూ ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. హుస్సేన్ సాగర్ తీరాన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహం గతేడాది ఏప్రిల్లో ఆవిష్కృతమైంది. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగానూ పేరు దక్కించుకుంది. ఈ విగ్రహం బరువు సుమారు 465 టన్నులు. దీనికోసం 96 టన్నుల ఇత్తడిని ఉపయోగించగా ఎత్తు 125 అడుగులు, వెడల్పు 45.5 అడుగులుగా ఉంది. ఈ విగ్రహాన్ని ఢిల్లీలో తయారు చేసి విడి భాగాలుగా తెచ్చి హైదరాబాద్ లో అమర్చారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 791 టన్నుల స్టీల్ వాడారు. విగ్రహ తయారీ కోసం 425 మంది శ్రామికులు పనిచేశారు. ఇందులో 2 లిఫ్టులు ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు కోసం 11.7 ఎకరాలు, ప్రధాన అనుబంధ భవనాల కోసం 1.35 ఎకరాలు, చుట్టూ పచ్చదనం కోసం 2.93 ఎకరాలు, చుట్టూ అభివృద్ధి చేసిన ప్రాంతం కోసం 1.23 ఎకరాలు, కామన్ పార్కింగ్ కొరకు 4.82 ఎకరాలను కేటాయించారు. ఈ విగ్రహం ఉన్న పీఠం ఎత్తు 50 అడుగులు, మొత్తం ఎత్తు 175 అడుగులు, 11.04 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. అందులో 2.93 ఎకరాల్లో థీమ్ పార్కు కోసం కేటాయించారు. పార్లమెంట్ ఆకారంలో నిర్మించిన ఇక్కడి పీఠం లోపల సందర్శనాలయం ఉంటుంది. ఇకపోతే విగ్రహం ఖర్చు 146 కోట్ల రూపాయలు. అటువంటి అంబేద్కర్ భారీ విగ్రహ ఏర్పాటు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో ఆవిష్కరించింది. 18.18 ఎకరాల స్థలంలో 206 అడుగుల ఎత్తులో ఉండగా 81 అడుగుల వేదిక కాగా విగ్రహం 125 అడుగులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు గాను ప్రభుత్వం 404.35 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. విగ్రహానికి కాంస్యం 120 మెట్రిక్ టన్నులు, విగ్రహం లోపల నిర్మాణానికి 400 మెట్రిక్ టన్నుల స్టీల్ను, 2200 టన్నుల శాండ్ స్టోన్ ను ఉపయోగించారు. ఇక పీఠంపై G+2 గదులు, బౌద్ధ వాస్తు శిల్పకళలోని కాలచక్ర మహామండపం డిజైన్తో పీఠాన్ని నిర్మించడం విశేషం. గ్రౌండ్ ఫ్లోర్లో 4 హాళ్లు ఉంటాయి. ఒక్కో హాలు 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన 3 హాళ్లలో అంబేద్కర్ జీవిత విశేషాలను తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది. దాదాపు 2000 మందికి సరిపడా కన్వెన్షన్ సెంటర్ ఉంది. ఈ విగ్రహ స్థలానికి సామాజిక న్యాయ మహాశిల్పంగా నామకరణం చేశారు ఏపీ సీఎం జగన్. అయితే అంతా బాగున్నప్పటికీ హైదరాబాద్ లోనూ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు 140 కోట్ల రూపాయలు ఖర్చయితే విజయవాడలో ఏర్పాటు చేసిన విగ్రహానికి మాత్రం 400 కోట్ల రూపాయల ఖర్చు ఎందుకు జరిగిందంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ తమ ప్రభుత్వం హయాంలోనే 137 కోట్ల రూపాయలతో స్మృతివనం ఏర్పాటు పనులను ప్రారంభించామని, అప్పుడే 26% పనులు పూర్తి చేశామని చెబుతోంది. అంబేద్కర్ విగ్రహం పేరిట అధికార ప్రభుత్వం వైకాపా దోపిడీకి పాల్పడిందని ఆ పార్టీ వర్గాలు ఆరోపించాయి.